హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ 19 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అమరావతి మన క్యాపిటల్ అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి సీడీ యాక్సిస్ రోడ్డు. మీరు చూస్తున్న ఫ్లైఓవర్ అయితే కనుక ఇది విజయవాడ అవుటర్ రింగ్ రోడ్. ఇది గన్నవరం ఎంట్రన్స్ నుంచి విజయవాడ అవుట్స్కట్స్ మీదుగా మళ్ళీ ఇది ఇటు గుంటూరు టోల్గేట్ దగ్గర కలుస్తుంది, కాజా టోల్గేట్ దగ్గర. ఇక్కడ వచ్చేసరికి గ్రీనరీ ఇదంతా కూడా చాలా బాగుంది. సైడ్ మొక్కలు అవన్నీ కూడా కొట్టేయడం జరిగింది. కొన్ని బిల్డింగ్స్కి అయితే పెయింట్స్ అవి కూడా స్టార్ట్ చేశారు. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీస్ పర్పస్కి, అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్కి వీటి పర్పస్ కోసం అని చెప్పి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవన్నిటికీ కూడా ఇప్పుడు మళ్ళీ పెయింట్లు వేస్తున్నారు. అండ్ అలాగే ఈ బిల్డింగ్స్ వచ్చేసరికి మనకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వాళ్ళు స్టే చేయడం కోసం అని చెప్పేసి అప్పట్లోనే కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ అమరావతి క్యాపిటల్ కోసం ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందో ఆ బిల్డింగ్స్ దగ్గర మొత్తం ఆ పిచ్చి మొక్కలు అవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో క్లీన్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, గ్రౌండ్ లెవెల్ అంతా కూడా క్లియర్ చేసినాయి. అండ్ ఈ రోడ్డు వచ్చేసరికి సీడీ యాక్సిస్ రోడ్ నుంచి హైకోర్టుకి వెళ్ళే రోడ్డు. ఇక్కడి నుంచి అయితే కనుక మీకు ఆల్మోస్ట్ బిల్డింగ్స్ అవి పెయింట్ వర్క్స్ అవి కంప్లీట్ అయినాయి, అవన్నీ కూడా కనబడతాయి. ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా లాస్ట్ 5 years బ్యాకే ఆపేయడం జరిగింది. ఇవన్నీ కూడా హైకోర్టుకి నియర్ బైలో ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం అని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ. మళ్ళీ ఇవన్నీ రెనోవేట్ చేయడం కోసం ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రిస్టోరేషన్ అనే దాని గురించి ప్లాన్స్ కూడా స్టార్ట్ చేశారు. మనం ప్రజెంట్ అయితే కనుక ఏపీ హైకోర్టు దగ్గర ఉండటం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. అండ్ అలాగే సేమ్ అటు సైడ్ కూడా పార్కింగ్ ఏరియా అనేది ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఏపీ హైకోర్టు. చూశారు కదా, రోడ్డుకు అటు ఇటు ఉన్న పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించడం జరిగింది. ఈ అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఎక్కడి వరకు అయితే కన్స్ట్రక్షన్ చేసి ఆపేశారో మళ్ళీ అవన్నీ అక్కడి నుంచే రీస్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా వితిన్ షార్ట్ టర్మే ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి ఆంధ్రప్రదేశ్ క్యాంపస్ ఇది.
ఇది వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ అమరావతి సెక్రటరేట్ అండి. ఇక్కడే మన మొత్తం మినిస్టర్లు అండ్ అలాగే అసెంబ్లీ మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఉండటం జరిగిద్ది. నాకు ఇదంతా కూడా లోపలికెళ్ళి మీకు చూపించాలన్న ఇదైతే ఉంది. బట్ లోపలికెళ్ళాలి అంటే పాస్ కావాలి. అండ్ లోపల మినిస్ట్రీ ఆఫీస్ నుంచి ఎవరో ఒకళ్ళైతే మనకి ఇన్వైట్ అనేది పంపించాలి. వాళ్ళు ఏదైతే ఇన్వైట్ పంపించారో మనం ఆ మెసేజ్ ఇక్కడ బయట చూపిస్తేనే అప్పుడే మనం లోపలికి పంపించడం జరిగిద్ది. ఇది వచ్చేసరికి చెక్ పోస్ట్ అండి. లోపలికి ఎవరైతే ఎంటర్ అవ్వాలో వాళ్ళందరూ కూడా ఇక్కడ చెక్ చేసి కానీ ఆ ఎంట్రీ మెసేజ్ అది చెక్ చేసి అప్పుడే లోపలికి పంపిస్తారు. ఇదైతే పార్కింగ్ ఏరియా, ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్. ఇది వచ్చేసరికి మనకి సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇది మనకి టీటీడీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఈ టెంపుల్ మనకి యాజ్ టీజ్గా మనకి పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే దర్శనమిస్తారో ఇక్కడ కూడా యాజ్ టీజ్గా స్వామివారు అలాగే అదే నమూనాతో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆరోగ్యశాల అండి. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా వచ్చిన పేషెంట్స్ వాళ్ళు స్టే చేయడానికి, వీటి పక్కన జిమ్ము, ఎక్సర్సైజ్ చేయడానికి ఖాళీ స్థలము మొత్తం అన్నీ కూడా ఉండటం జరిగింది. అలాగే బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఈ ఆరోగ్యశాల యొక్క ఎంట్రన్స్ ఇది. ఇదండి ఇవాల్టి వీడియో. చూశారు కదా, మరికొన్ని వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 19 Vlogs.